పుట్టినరోజు నాడు సినిమా విడుదలైన నాడు అభిమానులు చేసే హంగామా చిన్న సన్నగుండదులా రక్తదానాలు చేసుడు, సేవా కార్యక్రమాలు చేసుడు, ప్రత్యేక పూజలు చేసుడు. ఓ ఇట్లా అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్టు చేస్తుంటారు కొందరు అభిమానులు. ఇప్పుడు గీ జాబితాలో గీ పని కూడా చేరింది. మరదేందో మీరు కూడా చూడుండ్రో పారి. ఇగో గీ అన్న చేతులున్న పోస్టర్ ను చూసిర్రా? చిత్తూరులా ఓజీ సినిమా ఫస్ట్ టికెట్ ను ₹1,00,000 గొన్నడి పవన్ కళ్యాణ్ అభిమాని. కాకుంటే ఈ ₹1,00,000 టాకీసోళ్లు తీసుకోకుండా గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేటట్టు వాడుమని మళ్ళా జనసేన పార్టీ ఆఫీస్ కే పంపించేందుకు టాకీస్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. మరి ఇట్లా ₹1,00,000 పెట్టి టికెట్ ఎందుకు కొన్నాడు, ఏం కథ అనేది గీ అన్ననే అడిగి తెలుసుకుందాం పాండ్రి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను 1 lakh ఇచ్చి కొనడం జరిగింది. ఈ 1 lakh నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా. డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన 1 lakh చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచెరువు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఊరి అభివృద్ధి కోసమే అయితే డైరెక్ట్ ఆ ఊరికే పైసలు ఇవ్వచ్చు. కాకుంటే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని చూపించడానికి ఆయన సినిమా గురించి 10 మంది మాట్లాడుకునేటట్టు చెయ్యాలని ఈ పని ముంగటేసుకున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పటికే పొరుగు దేశాల్లో ఉన్న కొందరు అభిమానులు కూడా గిట్లనే లక్షలు పెట్టి టికెట్ కొన్న ముచ్చట్లు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు చిత్తూరులో కూడా ఒక అభిమాని మొదటి టికెట్ ను ₹1,00,000 పెట్టి కొనుక్కునేటాళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇగటు ఏపీ సర్కారేమో మొదటి రోజు షోకి టికెట్ ధర ₹1,000 చేస్తే తెలంగాణ సర్కారు 800 దాకా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన టికెట్లతో కూడా ఆమ్దాని దండిగానే వస్తుంది. కాబట్టి ఆ సినిమా నిర్మాత కూడా లాభాలను గిట్లనే కొన్ని ఊర్లను మంచిగా చేసేందుకు వాడతాడో ఏం కథనో చూడాలి మరి.